మూవీ స్టార్ట్ అవగానే మనకి దయా అనే అతన్ని చూపిస్తారు. దయా ఈ మధ్య రీసెంట్గా జైలు నుండి రిలీజ్ అయ్యి బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత టెంపుల్ పక్కనే కొలంలో స్నానం చేస్తున్న అతనిది ఫోన్ దొంగతనం చేసి అక్కడ నుండి పారిపోతాడు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే దయా ఇలా చిన్న చితక దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అందువల్లే పోలీసులు అతన్ని ఎప్పుడూ అరెస్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ దొంగతనం చేసిన ఫోన్లో సిమ్ తీసేస్తాడు. కాసేపు అలా టైంపాస్ చేస్తూ ఉంటాడు. పొద్దుపోతుంది. పొద్దుపోయిన తర్వాత సినిమా చూద్దామని థియేటర్లోకి వెళ్తాడు. అయితే అతనికి ఆ సినిమా అంతగా నచ్చదు. దాంతో మధ్యలోనే లేచి వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత పార్కింగ్ ప్లేస్కి వెళ్తాడు. అక్కడ అతనికి తాళం పెట్టిన బండి కనిపిస్తుంది. దాంతో అది తీసుకుని సైలెంట్గా అక్కడి నుండి వచ్చేస్తాడు. కొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత ఆ బండిది నెంబర్ ప్లేట్ కూడా మార్చేస్తాడు. అక్కడ నుండి దగ్గరలోనే ఉన్న నాగర్కుల్ అనే విలేజ్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దయాకి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. దాంట్లో అంతగా లైట్లు కూడా ఉండవు. అది చూడగానే దయా దొంగతనం చేయడానికి ఈ ఇల్లు అయితే బాగుంటుందని చెప్పి ఆ ఇల్లు సెలెక్ట్ చేసుకుంటాడు. అలా మెల్లగా దయా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత దయా ఒక్కొక్క రూమ్ని చెక్ చేస్తూ ఉంటాడు. అలా రూమ్ చెక్ చేస్తున్నప్పుడు ఒక రూమ్లో దయాకి ఒక మనిషి నిలబడి కనిపిస్తాడు. అతని పేరు వేలు. అతను దయాన్ని చూడగానే కుమార్ బాబు ఎప్పుడు వచ్చావు, నీకోసం ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా అని అంటాడు. ఆ మాటలు వినగానే దయా షాక్ అయిపోతాడు. ఈయనేంటి నన్ను కుమార్ బాబు అని పిలుస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వేళ దయాని పదే పదే కుమార్ బాబు అని పిలుస్తూ ఉంటాడు. దాంతో కోపం వచ్చిన దయా వేళ దగ్గరికి వెళ్ళి గట్టిగా నోరు మూసేసి ఎందుకు పెద్ద పెద్దగా అరిసి గోల చేస్తున్నావు, నేను నీ కొడుకు కుమార్ని కాదు అంటాడు. అప్పుడే వేళ చేతులకి గొలుసులతో కట్టేసి ఉండటం కూడా దయా గమనిస్తాడు. ఆ మాట వినగానే వేలుకి తనకి అల్జీమర్స్ వ్యాధి ఉందన్న మాట గుర్తొస్తుంది. అప్పుడు వేలు దయాతో మాట్లాడుతూ నాకు అల్జీమర్స్ వ్యాధి ఉంది కదా, అందుకనే నేను అన్ని విషయాలు తొందరగా మర్చిపోతూ ఉంటాను. అందుకే నా కొడుకు నన్ను గొలుసులతో కట్టేశాడు. నేను ఎటు పడితే అటు వెళ్లకుండా ఉండాలని. కానీ నాకు బయట తిరగటం అంటే చాలా ఇష్టం. నా గొలుసులు తీసేయి, నేను బయటికి వెళ్తానని అంటాడు. అయితే దయా వేళ మాటలు పట్టించుకోకుండా సామాన్ కోసం ఆ రూమ్లో ఈ రూమ్లో వెతుకుతూ ఉంటాడు. అప్పుడు వేళ దయాతో నీకు అక్కడ ఏమీ దొరకవు ఎంత వెతికినా కానీ, ఎందుకంటే అంతా బ్యాంకులో ఉంది. ఒకవేళ నువ్వు కానీ నా గొలుసులు విప్పేసి నన్ను బయట తిరగడానికి తీసుకువెళ్ళావంటే నేను నీకు 25,000 ఇస్తానని అంటాడు. ఆ డీల్ దయాకు కూడా నచ్చుతుంది. దాంతో దయా వేళ కట్లు విప్పి వేళని ఏటీఎం దగ్గరికి తీసుకువెళ్తాడు. ఏటీఎంకి వెళ్ళిన తర్వాత వేలు డబ్బులు డ్రా చేయడానికి లోపలికి వెళ్తాడు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత వేలు ఏటీఎం పిన్ మర్చిపోతాడు. చాలాసేపు కష్టపడి గుర్తు చేసుకున్న తర్వాత వేలుకి ఏటీఎం పిన్ గుర్తొస్తుంది. దాంతో వేలు ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే బయటుండి దయా ఇదంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఏటీఎం స్క్రీన్ మీద వేలు అకౌంట్లో ఉన్న 25 లక్షలు దయా కనిపిస్తాయి. దాంతో దయా మనసులో స్వార్థం స్టార్ట్ అవుతుంది. ఎలాగైనా కానీ వేలును మోసం చేసి ఆ 25 లక్షలు కొట్టేస్తే తన లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకోవైపు వేలు డబ్బులు డ్రా చేసి బయటకు వస్తాడు. ఆ 25,000 అనుకున్నట్టుగానే దయాకిస్తాడు. డబ్బులిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతున్న వేలుతో దయా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళుతున్నారని అడుగుతాడు. దానికి వేలు ఈ దగ్గరలోనే నా కూతురు ఉంటుంది, అక్కడికి వెళ్తున్నానని అంటాడు. అయితే ఇప్పుడు ఈ టైంలో ఆటోలు కూడా ఉండవు, నడిచి వెళ్ళటం కష్టం, పదండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానని చెప్తాడు. దానికి వేలు కూడా ఒప్పుకుంటాడు. వాళ్ళిద్దరూ బస్టాండ్ వైపు వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో వెళ్తున్నప్పుడు వేలుకి ఒక అనుమానం వస్తుంది. అదేంటంటే నేను కానీ నా కూతురు దగ్గరికి వెళ్ళానంటే నా కొడుకు మళ్ళీ నన్ను అక్కడ నుండి పట్టుకెళ్ళి గొలుసులతో కట్టేస్తాడు. దీనికంటే మంచిది నేను తిరువనంతపురం వెళ్ళటం, ఎందుకంటే అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. ఒకవేళ నీకు వీలైతే కానీ నన్ను తిరువనంతపురం వెళ్ళే బస్సు ఎక్కించు, అక్కడ నుండి నేను అతని దగ్గరికి వెళ్ళిపోతానని అంటాడు. ఆ మాటలకి దయా అరే సార్, నేను కూడా పని నుండి తిరువనంతపురమే వెళుతున్నాను, ఒకవేళ మీకు కానీ అభ్యంతరం లేకపోతే బస్సు టికెట్కి ఇచ్చే డబ్బులతో నా బండిలో పెట్రోల్ పోయించండి, నేను మిమ్మల్ని తిరువనంతపురం తీసుకువెళ్తానని అంటాడు. దానికి వేలు కూడా ఒప్పుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ బండి మీద తిరువనంతపురం బయలుదేరతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దయా వేలుతో సార్ బండిలో పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టిస్తాను, డబ్బులు ఇవ్వండి అని అంటాడు. దానికి వేలు నా దగ్గర క్యాష్ లేదని అంటాడు. దాంతో దయా అయితే దగ్గర ఉన్న ఏటీఎం దగ్గర ఆపుతాను, అక్కడ మీరు డబ్బులు డ్రా చేద్దరు కానీ ఏటీఎం దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ప్రతిసారి మీరు లోన్కి బయటికి ఏం తిరుగుతారు, ఏటీఎం కార్డు నాకు ఇవ్వండి, నేను వెళ్ళి డబ్బులు డ్రా చేసి తీసుకొస్తానని అంటాడు. దాంతో వేలు దయాకి ఏటీఎం పిన్ చెప్తాడు. అయితే లోపలికి వెళ్ళి ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ దయాకి రాంగ్ పిన్ అని చూపిస్తుంది. ఎందుకంటే వేలు తన ఏటీఎం పిన్ మర్చిపోయాడు. అలా రాత్రి గడిచిపోతుంది. ఉదయం వాళ్ళు ఒక డాబాలో టిఫిన్ చేయడానికి వెళ్తారు. అక్కడ టిఫిన్ చేస్తున్నప్పుడు దయా వేలుకి ఒక డైరీ ఇచ్చి ఆ డైరీలో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం రాయమంటాడు. అంటే వేలు పేరు, పిల్లల పేర్లు, ఇంటి అడ్రస్, అలాగే ఏటీఎం పిన్తో సహా.
డైరీలో వేలు అన్నిటినీ రాస్తాడు, తన పేరు, తన పిల్లల పేర్లు, ఇంటి అడ్రస్, అలాగే ఏటీఎం పిన్తో సహా. దాంతో దయ ఆ పిన్ తీసుకెళ్లి ఏటీఎం దగ్గర ట్రై చేస్తాడు, అయినా కానీ రాంగ్ పాస్వర్డ్ అనే చూపిస్తుంది. దాంతో దయ నిరాశగా బయటికి తిరిగి వస్తాడు. అయితే డాబా దగ్గర ఎక్కడా దయాకి వేలు కనిపించడు. దాంతో దయ అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. అప్పుడే వెళుతున్న బస్సులో వేలు కనిపిస్తాడు. దాంతో దయ ఎలాగోలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బస్ క్యాచ్ చేస్తాడు. వేలు దగ్గరికి వచ్చి దయ, సార్ మీరు ఈ బస్సులో ఏం చేస్తున్నారు, రండి మన ఇద్దరం కలిసి వెళదామని అంటాడు. అప్పుడు వేలు, ఎవరు బాబు నువ్వు, నన్ను ఎక్కడికి రమ్మంటున్నావు అని అంటాడు. దాంతో బస్సులో ఉన్న కండక్టర్కి మిగతా వాళ్ళకి దయా బలవంతంగా వేలుని కిడ్నాప్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. దాంతో కండక్టర్ బస్సుని ఎక్కడా ఆపకుండా పోలీస్ స్టేషన్కి పంపిండి, అప్పుడు వీటి సంగతి తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు దయ, ఆ సార్ జేబులో ఒక డైరీ ఉంది, ఆ డైరీ తీయండి, దాంట్లో నా పేరు అలాగే ఫోన్ నెంబర్ ఉంటుంది, చేసి ట్రై చేయండి అని అంటాడు. కండక్టర్ అలాగే చేస్తే దయా మొబైల్ రింగ్ అవుతుంది. దాంతో వాళ్ళు దయాతో వేలుని పంపిస్తాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి బైక్ మీద వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఈసారి వాళ్ళు హైవే మీద వెళుతూ ఉంటారు. అప్పుడు వేలుకి వేడిగా అనిపిస్తుంది. దాంతో వేలు, బాబు మనం హైవే మీద వద్దు, పక్కనే ఉన్న పొలాల్లో నుంచి వెళదాం, అలా అయితే చల్లగా ఉంటుందని చెప్తాడు. దాంతో దయ కూడా బండిని విలేజ్ వైపు కొనిస్తాడు. అయితే వాళ్ళిద్దరూ విలేజ్లో రోడ్డు మీద వెళుతున్నప్పుడు వాళ్ళకి చాలా మేకలు అడ్డంగా వస్తాయి. దాంతో దయాకి విపరీతమైన కోపం వస్తుంది. దయ వెళ్ళి ఒక మేకకి డాష్ ఇస్తాడు. దయ అలా ఎందుకు చేస్తాడంటే ఆ మేకలు అతనికి డబ్బులు కట్టించే నెపంతో వేలు దగ్గర నుంచి డబ్బులు తీయొచ్చని అలా చేస్తాడు. మేకలాడు పిచ్చెక్కినట్టు తిడుతూ ఉంటాడు. అయితే దయ, ఎందుకు అంత అరుస్తున్నావు, నీ మేకకి నేను 2000 ఇస్తానని అంటాడు. అయితే దానికి మేకలు అతను, నాకు 2000 కాదు 3000 కావాలని అంటాడు. అప్పుడు వేలు, బాబు అతనితో ఎందుకు గొడవ పడుతున్నావు, అతను అడిగినంత ఎంతో కొంత ఇచ్చే, మనకు గొడవ అక్కర్లేదు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అంటాడు. దానికి దయ, సార్ ఇయటానికి నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, మీరే ఇయ్యాలి డబ్బులు అని అంటాడు. అప్పుడు వేలు మళ్ళీ దయాకి ఏటీఎం ఇచ్చి పిన్ చెప్తాడు. ఈసారి దయా వెళ్ళి ఏటీఎంలో ట్రై చేస్తాడు. అయితే ఈసారి సక్సెస్ఫుల్గా విత్డ్రావల్ అవుతుంది, ఎందుకంటే ఈసారి వేలు కరెక్ట్ పిన్ చెప్పాడు. తర్వాత దయ డబ్బులు డ్రా చేసుకొని ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేస్తాడు. అయితే అప్పుడు అకౌంట్లో 8000 ఉంటాయి. అవి చూసి దయ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇంతకుముందు చూసినప్పుడు అకౌంట్లో 25 లక్షల బ్యాలెన్స్ ఉంది. ఇంత మొత్తం డబ్బులు ఎవరు డ్రా చేశారని దయ ఆలోచిస్తూ ఉంటాడు. లోపల బాధపడుతూ దయ అక్కడి నుండి వస్తాడు. ఇష్టం లేకపోయినా కానీ మేకలు వాళ్ళకి 3000 ఇచ్చి వాళ్ళకి అబద్ధం చెప్తాడు. అదేంటంటే, నేను ఇన్స్పెక్టర్ని, వేలు మా నాన్నగారు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు సెలవులు కదా, ఆయన్ని సరదాగా ఇలా తీసుకొచ్చానని చెప్తాడు. ఆ మాటలు వినగానే మేకల వాళ్ళు భయపడిపోతారు. అరే అరే సార్ మీరేం మాట్లాడుతున్నారు, మీ దగ్గర మేము డబ్బులు తీసుకోవటం ఏంటి, మీ నాన్నగారు ఒక మంచి ఆకు చెప్పారు, ఆకు పెట్టగానే మేకకి నయమైపోయింది, ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి అని అంటారు. దాంతో దయ ఆ డబ్బుల్ని తిరిగి వేలుకి ఇస్తాడు. వేలు ఆ డబ్బుల్ని పర్సులో పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు దయ నోటీస్ చేస్తాడు, వేలు పర్సులో 2 ఏటీఎం కార్డులు ఉన్నాయి, అంటే బ్యాలెన్స్ 25 లక్షలు ఉండదు ఇంకో ఏటీఎం కార్డులో అనమాట. ఎలాగైనా కానీ ఆ ఏటీఎం పిన్ కూడా తెలుసుకొని డబ్బులు లాగేయాలని చెప్పి దయా ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకోవైపు మనకి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక అతన్ని చూపిస్తాడు. ఇంతకుముందు థియేటర్ దగ్గర దయా ఒకళ్ళదే బైక్ దొంగతనం చేశాడు కదా, అతను కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి వస్తాడు. అతను ఎవరో నార్మల్ పర్సన్ కాదు, అతను ఒక పెద్ద రాజకీయ నాయకుడు కొడుకు. ఆ పేరు వినగానే పోలీసులు షాక్ అయిపోతారు. ఎలాగైనా కానీ ఆ బండి వెతికి పెట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకోవైపు దయా వేలు వెళ్తూ ఉంటారు. చీకట్లో వాళ్ళు ఒక విలేజ్ క్రాస్ చేస్తూ ఉంటారు. అప్పుడు వేలు దయాతో మాట్లాడుతూ, ఈ విలేజ్ నాకు తెలిసినట్టుగా ఉంది, ఇక్కడ నా ఫ్రెండ్ ఒక ఉండాలనుకుంటా, వాడి పేరు సుబ్రహ్మణ్యం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, వాడికి 3 కూతుళ్ళు కూడా ఉన్నారు. దయా ఒక పని చేయి, నువ్వు దగ్గరే ఉన్న ఆ షాప్ దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యం గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. దాంతో దయా దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. మీకు సుబ్రహ్మణ్యం అనే అతను తెలుసా, అతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు, అతనికి 3 కూతుళ్ళు కూడా ఉన్నారని చెప్తాడు. ఆ మాట వినగానే షాప్ అతను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే అతనైతే ఉన్నాడు, అతని పేరు సుబ్రహ్మణ్యం కాదు, వేరే పేరని చెప్తాడు. అదే మాటల్ని దయా వేలు దగ్గరికి వెళ్ళి చెప్తాడు. దాంతో వేలుకి ఆ డీటెయిల్స్ తప్పేమో అని అనిపిస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు మందు కొడుతూ ఉంటారు. అప్పుడు దయా వేలుతో తాను ఎందుకు దొంగతనం చేస్తుంది, ఎందుకు దొంగతనాలు చేయాల్సి వచ్చింది అన్నీ చెప్తాడు. తర్వాత దయ అక్కడి నుండి బయటికి వెళ్ళి తన ఫ్రెండ్ గణేషాకి ఫోన్ చేసి, మామ ఈసారి ఒక పెద్ద కేసు తగిలిందిరా, ముసలోడి దగ్గర 25 లక్షలు ఉన్నాయి, ఇక్కడ సమస్య ఏంటంటే వాడి ఏటీఎం పిన్ తెలియట్లేదని అంటాడు. దానికి గణేష, అరే మంచి ఆఫరే పట్టావే, దానికి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆ ముసలోడి ఏటీఎంది ఫోటో తీసి పంపించు, నేను డూప్లికేట్ ఏటీఎం రెడీ చేసి నీకు పంపిస్తాను,
నువ్వు ఆ ఏటీఎంని మార్చేస్తే సరిపోతుందని అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత దయ వేలుతో కలిసి ఫుల్గా మందు కొడతాడు. తర్వాత వేలు నిద్రపోతాడు. అప్పుడే దయ వేలు ఏటీఎం ఫోటో తీసి తన ఫ్రెండ్కి పంపుతాడు. ఉదయం తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ వెళుతూ ఉంటారు. అయితే దారి మధ్యలో వేలు మళ్ళీ దయాని మర్చిపోతాడు. దాంతో దయ డైరీని తీసి వేలు గుర్తు చేస్తాడు. కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత బైక్ పంచర్ అవుతుంది. అప్పుడు దయ బైక్ పంచర్ వేస్తూ ఉంటాడు. అప్పుడే గణేష దగ్గర నుండి దయ కాల్ వస్తుంది. అరే, నేను ఏటీఎం రెడీ చేయించాను, ఇద్దరు ఆ ఏటీఎంని తీసుకొని వస్తున్నారు, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఆ ఏటీఎం తీసుకొని తర్వాత ఏటీఎం చేంజ్ చేసే అని చెప్తాడు. దాంతో దయ పక్కకు వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఏటీఎం తీసుకుంటాడు. అయితే ఏటీఎం తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి వేలు ఎవరితోనో గొడవ పడుతూ ఉంటాడు. నిజానికి ఏం జరుగుతుందంటే అక్కడ డబ్బులు పందెం కాసి క్యారమ్ బోర్డు ఆడుతూ ఉంటారు. దాంతో వేలు కూడా డబ్బులు పందెం కాసి క్యారమ్ బోర్డు ఆడతాడు. అయితే వేలు 10,000 కోల్పోతాడు. దాని గురించి గొడవ జరుగుతూ ఉంటుంది. దయ కూడా వచ్చి వేలు తరపున గొడవ పడుతూ ఉంటాడు. అయితే అప్పుడే వేలు దయాన్ని కన్విన్స్ చేసి వాళ్ళకి 10,000 ఇచ్చి దయాన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అక్కడ నుండి వెళ్తున్నప్పుడు వేలు దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఆశ్రమంలో వేలు ఫ్రెండ్ ఉంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వేలు తన ఫ్రెండ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరూ చాలా మాటలు మాట్లాడుకుంటారు. తర్వాత దయా వెళ్ళి వేలు ఫ్రెండ్ని, సార్ వేలు గురించి అలాగే వేలు కొడుకు గురించి నాకు చెప్పండి, వేలు కొడుకు కుమార్ గురించి చెప్పమంటే వేలుకు అసలు కొడుకు లేడు, వేలు భార్య ఎప్పుడో చచ్చిపోయింది, వేలు నా కొడుకునే తన కొడుకు అనుకుంటున్నాడు, నా కూతురు కూడా ఇక్కడే పక్కనే ఉన్న ఊర్లో ఉంటుంది, ఎప్పుడైనా వేలుకి వాళ్ళని చూడాలనిపిస్తే నువ్వు వాళ్ళ దగ్గరికి తనని తీసుకెళ్ళమంటాడు. తర్వాత దయ వేలు దగ్గరికి వచ్చి, సార్ మనం వచ్చి చాలాసేపు అయింది కదా, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదండి అని అంటాడు. ఇంత దూరం వచ్చి ఇక్కడ పక్కనే ఉన్న గుళ్ళు అవి చూడకుండా వెళ్తామా, పద వాటిని చూద్దామని అంటాడు. దాంతో వాళ్ళిద్దరూ కలిసి గుళ్ళు చూడటానికి వెళతారు. వాళ్ళిద్దరూ గుడి దగ్గరికి వెళ్ళి గుడి బయట ఒక రూమ్ తీసుకొని దాంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వేలు మాట్లాడుతూ, ఈ ఊర్లో నాకు శ్రీధర్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే 17-18 సంవత్సరాలు అప్పుడు పెట్టుకుంటా మా ఇద్దరికి గొడవ అయింది. అప్పటి నుండి మేమిద్దరం మాట్లాడుకోవటం మానేసాం. అయితే ఇప్పుడు వాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు, వాడికి పెద్ద బట్టల వ్యాపారం ఉంది, నాకు ఇప్పుడు వాడితో మాట్లాడాలని ఉంది, నీకు కుదిరితే వాడి నెంబర్ తెచ్చిస్తావా అని అంటాడు. దానికి దయ, అదంతా సార్ చిటికీలో పని, ఇప్పుడే తెచ్చిస్తానని వెళ్తాడు. దయ అక్కడ నుండి శ్రీధర్ షాప్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి బట్టలు కొనే నెపంతో ఎంప్లాయీస్తో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర నుండి శ్రీధర్ నెంబర్ సంపాదిస్తాడు. తర్వాత ఆ నెంబర్ తీసుకొచ్చి వేలుకి ఇస్తాడు. అయితే వేలు, నేను ఇప్పుడు మాట్లాడను, తర్వాత మాట్లాడతానని అంటాడు. కట్ చేస్తే మనకి ఫరీదా అనే పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారు. రీసెంట్గా జరిగిన ఒక మర్డర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఇంటికి వస్తుంది. ఆ ఇంట్లోనే ఇంతకుముందు దయ దొంగతనానికి వచ్చి వేలుని తనతో పాటు తీసుకువెళ్ళింది. అప్పుడే ఫరీదాకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేంటంటే ఇలాంటివి ఇంకా 2 మర్డర్లు జరిగాయని, ఇంకా 2 పక్కూర్లో, అలాగే ఇంకోటి తిరువనంతపురంలో చచ్చిపోయింది శ్రీధర్. నిన్నే దయ శ్రీధర్ నెంబర్ తీసుకొచ్చి వేలుకి ఇచ్చాడు. ఈరోజు శ్రీధర్ చచ్చిపోయాడు, అతని సిమ్ ఇంకా యాక్టివేషన్లోనే ఉంది. దాంతో ఫరీదాకి అర్థమవుతుంది మర్డర్ చేసిన వ్యక్తి శ్రీధర్ ఫోన్ దగ్గర పెట్టుకుని ట్రావెల్ చేస్తున్నాడని. ఇక్కడ ఇంకోవైపు దయ అలాగే వేలు కలిసి ఇంకో గ్రామాన్ని క్రాస్ చేసి వెళుతూ ఉంటారు. అప్పుడు వేలు దయతో మాట్లాడుతూ, ఈ ఊర్లో నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, మనం ఈ ఊర్లోనే ఉన్నాం, దాంతో పాటుగా ఈ ఊర్లో పెద్ద జాతర జరుగుతుందని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ అక్కడ స్టే అవుతారు. దయా ఫ్రెండ్ మహేషాది కూడా ఆ ఊరే. మహేష్ వచ్చి దయాని కలుస్తాడు. అప్పుడు దయా మాట్లాడుతూ, ఇలాగే జరిగిందంటే ఆ ముసలోడి దగ్గర నుంచి నేను పిన్ని తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయని చెప్తాడు. ఇంకోవైపు మనకి డ్రింక్లో మత్తు టాబ్లెట్లను కలుపుతున్న వేలుని చూపిస్తారు. కాసేపటి తర్వాత దయా గణేష ఇద్దరు వచ్చి ఆ డ్రింక్ తాగి వాళ్ళిద్దరూ స్పృహ కోల్పోతారు. తర్వాత వేలు ఫోన్ తీసుకువెళ్ళి ఎవరికో ఫోన్ చేస్తాడు. అతని పేరు శివ, అతను ఒక టీచర్, అతన్ని కలవమంటాడు. అయితే అతను, అరే నువ్వెవర్రా, నువ్వు చెప్పగానే నేనెందుకు కలవాలని అంటాడు. దానికి వేలు, మధుమతి గుర్తుందా నీకని అంటాడు. ఆ మాట వినగానే శివ ఒక్కసారి షాక్ అయిపోతాడు. మధుమతి గురించి నీకెలా తెలుసు, అసలు నువ్వెవరని అడుగుతాడు. దానికి వేలు, మధుమతి గురించి తెలియటమే కాదు, మధుమతి నీది వీడియో కూడా నా దగ్గర ఉంది, నేను చెప్పిన చోటకి నువ్వు రాలేదంటే ఆ వీడియోని నీ మిస్సెస్కి పంపిస్తానని అంటాడు. దాంతో శివ భయపడిపోయి వేలు చెప్పిన స్కూల్ దగ్గరికి వస్తాడు. అక్కడికి రాగానే వేలు శివ మీద అటాక్ చేస్తాడు. శివాని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. అలా కొట్టి చచ్చేదాకా కొడతాడు. మధుమతి ఎవరో కాదు, శివ స్టూడెంట్. అయితే శివ ఒకరోజు మధుమతి మీద అత్యాచారం చేస్తాడు. అత్యాచారం చేస్తున్నప్పుడే అతను వీడియో రికార్డ్ చేస్తాడు. వీడియో రికార్డ్ చేయడమే కాకుండా ఆ వీడియోని చూపించి పదే మధుమతి మీద అఘాయిత్యం చేస్తూ ఉంటాడు. ఒక మధుమతినే కాదు, మధుమతి స్నేహితులతో కూడా ఇలాగే చేస్తాడు.
స్టార్టింగ్లో మనకి 3 శవాలు చూస్తారు కదా, వాటి గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ శవాలు ఎవరవో తెలియలేదు. వాళ్ళను కూడా వేలానే చంపాడు, ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేశారు. ఇంకోవైపు ఫరీదాకి వేలా లొకేషన్ దొరుకుతుంది. అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి వేలు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వేలు కాలువ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ని కాలువలో విసిరేస్తాడు. ఇంకోవైపు ఇక్కడ దయాకి గణేషాకి మెలకు వచ్చి చూసేసరికి రూమ్లో వాళ్ళకి ఎక్కడా వేలు కనిపించడు. దాంతో టెన్షన్గా వాళ్ళంతా వెతుకుతూ ఉంటారు. బయట వాళ్ళకి వేలు కనిపిస్తాడు. అతనికి దెబ్బలు తగిలి ఉంటాయి. సార్, మీరు ఇక్కడేం చేస్తున్నారు, మీకు దెబ్బలు ఎందుకు తగిలాయని వాళ్ళు అడుగుతారు. దానికి వేలు ఒక కట్టుకథ సృష్టిస్తాడు. అదేంటంటే, రాత్రి నేను తిరగడానికి బయటకు వచ్చాను, అప్పుడే ఎవరు నా మీద అటాక్ చేశారు. అటాక్ చేయటమే కాకుండా నా మొబైల్ కూడా దొంగతనం చేశారని చెప్తాడు. కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పిన తర్వాత వేలుని తీసుకుని దయా తన ఇంటికి తీసుకువెళ్తాడు. అయితే దయాని చూడగానే వాళ్ళమ్మ సంతోషపడటానికి బదులుగా ఈసారి ఏం ఘనకార్యం ఎలగబెట్టి వచ్చావని చెప్పి దయాని తిడుతూ ఉంటుంది. దాంతో పాటుగా వేలు గురించి కూడా అడుగుతుంది. దయ ఆయన పేరు వేలు అని, అతనికి మతిమరుపు జబ్బు ఉందని, అందుకే నేను ఆయన చుట్టాల దగ్గరికి ఆయన తీసుకువెళ్తున్నానని చెప్తాడు. ఇంకోవైపు ఇక్కడ వేలు గుళ్ళో నిలబడి దయా వాళ్ళ అమ్మ నాన్నది పెళ్లి ఫోటో చూస్తూ ఉంటాడు. అది చూసి షాక్ అయిపోయి దయా వాళ్ళమ్మ, అది నా పెళ్లి ఫోటో, ఎందుకు దాన్ని అంత తీక్షణంగా చూస్తున్నారని అంటాడు. దానికి వేలు, ఆ ఫోటో కింద ఏప్రిల్ 17 అని ఉంది కదా, ఆ రోజే నా పెళ్లి జరిగింది. దాంతోపాటుగా నా మిస్సెస్ది బర్త్డే కూడా ఆ రోజే. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ నుండి స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళుతుంది. ఇప్పుడే మనకి వేలు వైఫ్ని చూపిస్తారు. వేలు వైఫ్ ఒక సైకియాట్రిస్ట్. ఆవిడ పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేది. ఒకరోజు మధుమతి అనే చిన్నపిల్ల ఆవిడ దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వస్తుంది. ఆ కౌన్సిలింగ్లో ఆ పిల్ల ఏడుస్తూ, నాకు శివ అని ఒక టీచర్ ఉన్నాడు, వాడు నా మీద అఘాయిత్యం చేశాడు. అఘాయిత్యం చేయటమే కాకుండా దాన్ని వీడియో తీశాడు. వీడియో తీయటమే కాకుండా ప్రతిరోజు బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను అనుభవిస్తున్నాడు. నన్నే కాదు, నా మిగతా ఫ్రెండ్స్ని కూడా ఇలాగే చేశాడు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి అయితే వేలు వైఫ్ ఎలాగోలా మధుమతికి నచ్చజెప్పి అప్పటికి అక్కడి నుండి పంపించేస్తుంది. అయితే మధు వెళ్ళి సూసైడ్ చేసుకుంటుంది. ఈ విషయం వేలు వైఫ్కి తెలిసి వేలు వైఫ్ షాక్ అయిపోతుంది. దాంతోపాటుగా వేలు వైఫ్ ఆ టీచర్ శివ మీద కూడా కంప్లైంట్ ఇస్తుంది. ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం వల్ల వేలు వైఫ్కి అల్జీమర్ స్టార్ట్ అవుతుంది. ఆమె విషయాలన్నింటినీ మర్చిపోతూ ఉంటుంది. చూస్తూ ఉండగానే ఆ కోర్టులో ఆ కేసు హీరింగ్కి వస్తుంది. అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వేలు వైఫ్ని పిలిచినప్పుడు సరిగ్గా ఆమె చెప్పను కూడా చెప్పలేదు. దాంతో కేసును కొట్టేస్తారు. దాంతో వేలు వైఫ్ చాలా బాధపడుతుంది. ఆ విషయాలన్నింటినీ ఒక డైరీలో రాసి ఈ చిన్నపిల్లను వదిలిపెట్టిన వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో వదిలిపెట్టొద్దని ఆ డైరీని వేలు చేతిలో పెడుతుంది. తర్వాత రోజు వేలు వైఫ్ సూసైడ్ చేసుకుంటుంది. అది తెలిసి వేలు నిలువునా కూలిపోతాడు. ఆ రోజు వేలు డిసైడ్ అవుతాడు, ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదని. వేలు ఇప్పటికైతే మొత్తాన్ని చంపేశాడు. ఇప్పుడు ఒకడిని చంపితే లెక్క సరైపోతుంది. వాడి పేరే అరుణ్. వాడేం చేస్తాడంటే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంది. దయా వేలు కలిసి బండి మీద వెళుతూ ఉంటారు. అప్పుడు వేలు దయాతో మాట్లాడుతూ, దయా, నువ్వు చాలా రోజుల తర్వాత మీ ఊరు తిరిగి వచ్చావు కదా, ఎందుకు నాతో తిరిగి టైం వేస్ట్ చేసుకోవటం, మీ అమ్మగారితో కలిసి సంతోషంగా ఉండమంటాడు. దానికి దయా, సార్, ఇప్పుడు నేనైతే దొంగతనాలు అవన్నీ మానేశాను, అయినా కానీ నాకు మీతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని మీ బంధువుల దగ్గర వదిలిపెట్టేసి నేను తిరిగి వచ్చి ఎక్కడ ఉంటానని చెప్తాడు. అప్పుడే దయాకి వాళ్ళమ్మ ఫోన్ చేసి ఇంట్లో 10 లక్షలు చెక్ ఉందని చెప్తుంది. దానికి దయా, సార్, ఈ చెక్ మీరే మా ఇంట్లో వదిలిపెట్టారా అని అడుగుతాడు. అయితే వేలు ఏం సమాధానం చెప్పడు. దయా పదే అడగటంతో, అవును దయా, నేనే వదిలిపెట్టాను, అన్ని డబ్బులు నేనేం చేసుకోను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఈ దొంగతనాలన్నీ వదిలేసావు కదా, చిన్న బిజినెస్ చేసుకోమని చెప్తాడు. అది విని దయా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడ నుండి వాళ్ళిద్దరూ వెళ్ళి ఒక హోటల్లో స్టే చేస్తారు. బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత శివ ఫోన్ తీసుకొని వేలు అరుణ్కి మెసేజ్ చేస్తాడు. అదేంటంటే, నా పేరు శివ, నాకు ఒక అమ్మాయి కావాలి, నేను ఎక్కడున్నానని చెప్తాడు. అయితే అప్పుడే ఫుడ్ డెలివరీ అతను వస్తాడు. ఫుడ్ డెలివరీకి డబ్బులు ఇవ్వడానికి వేలు పర్సును తీసుకుంటాడు దయ్య. పొరపాటున అది కింద పడిపోతుంది. దాంట్లో నుంచి చాలా సిమ్ కార్డ్స్ కింద పడిపోతాయి. అది చూడగానే దయాకి వేలు మీద డౌట్ వస్తుంది. దాంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా కెమెరా ఆన్ చేసి ఒక మూలన పెట్టి బయటికి వెళ్ళిపోతాడు. దయా బయట నుండి తిరిగి వచ్చేసరికి వేలు మందు బాటిల్ పట్టుకొని రెడీగా కూర్చొని దయా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే దయా తన ఫ్రెండ్తో మాట్లాడాలని చెప్పి మందు తాకుండా ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఫోన్ ఆన్ చేసి ఆ వీడియో రికార్డింగ్ చూస్తూ ఉంటాడు. ఆ వీడియోలో చూస్తే వేలు తాగే మందులు మందు కలుపుతూ ఉంటాడు. అందువల్లే తాను మందు తాగిన వెంటనే నిద్రపోతున్నానని చెప్పి దయాకి అర్థమవుతుంది. సైలెంట్గా ఏం మాట్లాడకుండా దయా లోపలికి వెళ్తాడు. వేలు ఫోన్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తాడు.
బాత్రూంలోకి వెళ్ళి అరుణ్తో చేసిన మెసేజ్లన్నీ చూస్తాడు. దాంట్లో నాకు ఒక అమ్మాయి కావాలి, నేను ఇక్కడ ఉన్నానని ఉంటుంది. తర్వాత దయ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వస్తాడు. బయటకు వచ్చి ఫోన్ అక్కడ పెట్టి మందు తాగినట్టుగా నిద్రపోతాడు. దయాకి స్పృహ తప్పిపోయిందేమని చెప్పి వేలు అక్కడ నుండి వెళుతూ ఉంటాడు. వేలు వెళుతున్నప్పుడు దయ వేలుని ఫాలో అవుతూ ఉంటాడు. ఫాలో అవుతూ దయ వేలు గురించి ఆలోచిస్తూ నేను ఈయన్ని ఎంత మంచోడు అనుకున్నాను, కానీ ఈయన ఎంత దుర్మార్గుడా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా కానీ అరుణ్ రాడు. దాంతో వేలు సైలెంట్గా తిరిగి వచ్చేస్తాడు. వేలు రావటం చూసి దయ కూడా వేలు కంటే ముందు రూమ్కి వచ్చి నిద్రపోతాడు. దయ నిద్రపోతున్నాడని వేలు కూడా నిద్రపోతాడు. తర్వాత రోజు ఉదయం దయ తన ఫ్రెండ్ గణేష్కి పిలిచి వీడియో మొత్తం చూపించి, అరే నేను ఈ వేలు ఎంత మంచోడు అనుకున్నాను, కానీ వీడేమో చిన్నపిల్లలతో ఎలాంటి పనులు చేస్తున్నాడు, నాకు చాలా బాధగా ఉంది, వీడిని చూస్తుంటేనే నా కోపం వస్తుందని అంటాడు. దానికి గణేష్ వీడికి బుద్ధి రావాలంటే నా గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడదాం, అప్పుడు వీడికి బుద్ధి వస్తుందని అంటాడు. దానికి దయ కూడా సరేనంటాడు. అక్కడికి వేలు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్తో కలిసి మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ముందు కొడదామని అంటాడు. అయితే వేలు కూడా పెద్దగా ఏం ఆలోచించకుండా సరే అంటాడు. తర్వాత దయ నేను వెనకాల వస్తానని చెప్పడంతో వేలు వెనక్కి తిరిగి పదే పదే దయ కోసం చూస్తూ ఉంటాడు. అయితే దయ ఎక్కడా కనిపించడు. అప్పుడు గణేష్ వేలుని చూసి సార్ మీరు టెన్షన్ పడకండి, వాడు తొందరగానే వస్తాడని అంటాడు. అప్పుడే బండిలో ఉన్న కీ చైన్ ఒకటి వేలుకి కనిపిస్తుంది. అలాంటిదే అరుణ్ దగ్గర ఉంటుంది. దాంతో అరుణో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి వెంటనే అరుణ్ కాల్కి కాల్ చేస్తాడు. ఆ కాల్ చేయగానే అది గణేష దగ్గర రింగ్ అవుతుంది. అంటే గణేష అరుణ్ ఇద్దరు ఒకళ్ళేనమాట. తన మొబైల్ రింగ్ అవగానే గణేష్ నవ్వుతూ అరే ముసలోడా హుషారుగానే ఉన్నావే అని అంటాడు. ఇక్కడే మనకు తెలిసి ఇంకో విషయం ఏంటంటే గణేష ఇంకో పేరే అరుణ్. అరుణే మార్కెట్లో అమ్మాయిలు నమ్ముతూ ఉంటాడు. అప్పుడు అరుణ్ పెద్దగా నవ్వుతూ ఏంట్రా ముసలోడా ఇక్కడికి నన్ను చంపుదామని వచ్చావా, ఇప్పుడు చూడు నేనే నిన్ను చంపేస్తాను, నా ఫ్రెండ్ నువ్వు మంచోడు అనుకున్నాడు, కానీ ఇప్పుడు నువ్వు చెడ్డోడు అని వాడికి తెలిసిపోయింది, నువ్వే ఈ చిన్నపిల్లలందరి మీద అఘాయిత్యాలు చేస్తున్నావని వాడు అనుకుంటున్నాడని అంటాడు. అయితే వేలు మాత్రం ఏం టెన్షన్ పడకుండా నీ ఫ్రెండ్కి ఈ విషయాలన్నీ తెలుసా, వాడు కూడా నీలాంటోడేనా అని అంటాడు. లేదు వాడికి ఇవేమీ తెలియదు, కానీ వాడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు, నేను ఇప్పుడు నిన్ను చంపేస్తానని అంటాడు. అయితే వేలు వెంటనే గణేష మీద అటాక్ చేస్తాడు. అయితే అతను తట్టుకోలేకపోతాడు. రివర్స్లో గణేష్ అనే వేలుని బాగా కొట్టి అతను నోరు కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెడతాడు. అప్పుడే అక్కడికి దయ వస్తాడు. దయాని గణేష వీడిని ఏం చేద్దామని అంటాడు. అయితే దయ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి వేలుకున్న కట్లన్నీ ఇప్పేస్తాడు. ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇంతకుముందు గణేష వేలుని చంపడానికి కారులో నుండి దింపుతూ ఉంటాడు కదా, కారులో నుండి దిగబోయే ముందే వేలు దయాకు ఫోన్ చేస్తాడు. దాంతో దయ కాల్ రిసీవ్ చేసుకొని గణేష మాట్లాడే మాటలన్నీ వింటాడు. అప్పుడు ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో దయాకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్లో దయాకి అలాగే గణేషకి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అయితే దయాన్ని చంపేయబోతూ ఉంటాడు. అప్పుడే వేలు వచ్చి గణేషని చంపేస్తాడు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాడు. అప్పుడు వేలు ఈ మర్డర్లన్నీ చేసింది నేను ఎవరిని పడితే వాళ్ళని చంపలేదు, వీళ్ళంతా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసేవాళ్ళు, వాళ్ళనే నేను చంపానని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత జడ్జి గారు ఆ కేసుని వాయిదా వేస్తారు. వాయిదా వేసే ముందు ఆయన చెప్పేది ఏంటంటే నువ్వు చంపింది తప్పుడు పని చేసేవాళ్ళనే, కానీ ఇక్కడ నువ్వు చేసిన తప్పు ఏంటంటే చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బయటకు వచ్చినప్పుడు ఫరీదా వాళ్ళిద్దరికి లడ్లు ఇస్తుంది, ఈరోజు తన కూతురు పుట్టినరోజు అని. అలాగే ఇంకా అరుణ్ శివ చేతుల్లో చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వేలుకి థ్యాంక్స్ చెప్తారు. ఇక్కడ మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే గణేషతో ఫైట్ చేస్తున్నప్పుడు దయానే గణేషాన్ని చంపేస్తాడు. అయితే దయా లైఫ్ పాడవకూడదని చెప్పి వేలు ఆ కేసుని తన నెత్తి మీద వేసుకుంటాడు. తర్వాత వాళ్ళిద్దరిని వ్యాన్లో కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నప్పుడు దయా సార్ ఆ రోజు నేను దొంగతనం చేయడానికి వచ్చాను కదా, అప్పుడు మీరు ఆ ఇంట్లో ఏం చేస్తున్నారని అడుగుతాడు. దానికి వేలు ఆ రోజు నేను వాడిని చంపడానికి అక్కడికి వెళ్ళాను, అయితే వాడు నన్ను కొట్టి గొలుసులతో కట్టేశాడు, నేను ఎలాగోలా ఆ గొలుసులతోనే వాడిని చంపేశాను, అప్పుడే నువ్వు అక్కడికి వచ్చావు, నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకే నేను వెంటనే ఆ డెడ్ బాడీని మంచం కింద పెట్టేసి నాకు అల్జీమర్స్ రోగం ఉన్నట్టు నాటకం ఆడానని చెప్తాడు. ఆ మాటలు విని దయ షాక్ అయిపోతాడు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.